మాదిగల కురుక్షేత్ర మహాసభ సందర్భంగా ముందస్తు అరెస్టు చేస్తున్నారు పోలీసులు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఇప్పటికే 300కు పైగా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు శ్రీకాకుళం వన్ టౌన్లో 30 మంది ఎంఆర్పీఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. రాజమహేంద్రవరం రావులపాలెంలో నేతలను అడ్డుకున్నారు. శాంతి భద్రతల కారణంగా సభకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అయితే సభను ఎలాగైనా జరుపుతామంటున్నారు ఎంఆర్పీఎస్ నేతలు. విజయవాడలో ఉద్రిక్తత కనిపిస్తోంది. ఎంఆర్పీఎస్ చేపట్టిన కురుక్షేత్ర సభకు ఎలాంటి అనుమతులు లేవంటోంది ఏపీ సర్కార్. కానీ ఎలాగైనా సభ నిర్వహిస్తామంటూ ఎంఆర్పీఎస్ నేతలు కార్యకర్తలు అమరావతికి చేరుకుంటున్నారు. వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విజయవాడలో ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. కురుక్షేత్ర సభకి పోలీసులు అడుగడుగునా అడ్డు తగులుతున్నారు. అనుమతి లేకుండా నిర్వహిస్తున్నటువంటి సభలో భాగంగా పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. కృష్ణా గోదావరి జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో సభకు తరలి వస్తున్నారన్నటువంటి సమాచారం అందినటువంటి నేపథ్యంలో ఇటు కృష్ణా గుంటూరు సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతంలో పూర్తి స్థాయిలో పోలీసు తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కృష్ణా జిల్లా విజయవాడ అదేవిధంగా ప్రకాశం బ్యారేజీని కేంద్రంగా చేసుకొని జరుగుతున్నటువంటి కురుక్షేత్ర సభకు సంబంధించినటువంటి వ్యవహారంలో ముందస్తు అనుమతి కూడా నిరాకరించినటువంటి నేపథ్యంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్నటువంటి సభకి ఎటువంటి అనుమతి లేనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే విజయవాడలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ వద్ద కూడా ప్రస్తుతం పోలీసులు విస్తృత స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. దాదాపుగా 7 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ప్రకాశం బ్యారేజీ నుంచి కూడా గుంటూరు వెళ్లేటువంటి ప్రాంతంలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి అనుమానితుల్ని పోలీసులు అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా సీతమ్మవారి పదాల దగ్గర పోలీసులు నిర్వహిస్తున్నటువంటి తనిఖీల్లో దాదాపుగా 27 మందిని పోలీసులు అదుపులో తీసుకుని కృష్ణలంక పోలీస్ స్టేషన్ తరలించారు. ఇంకోవైపు వారధి వద్ద మరో 30 మందిని పోలీసులు అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళందరినీ కూడా స్థానిక పోలీస్ స్టేషన్కి తరలించారు. అయితే కృష్ణా గుంటూరు జిల్లాలకి సంబంధించినంత వరకు పోలీస్ యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. రాజధాని ప్రాంతం కావడం, రాజధాని ప్రాంతంలో జరుగుతున్నటువంటి సభకి అనుమతులు లేనటువంటి నేపథ్యంలో తనిఖీ వ్యవహారంలో పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఎవరైనా సరే సభకి అనుమతి లేకుండా వెళుతున్నటువంటి నేపథ్యంలో తనిఖీలు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 10ల సంఖ్యలో ఎక్కడికెక్కడ అనుమానితులు పోలీసులు అదుపులో తీసుకుంటున్నారు. వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు అన్నటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారాన్ని సేకరించేటువంటి పనిలో ప్రస్తుతం ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా కురుక్షేత్ర సభకు సంబంధించినంత వరకు కూడా అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నటువంటి సభ కావడంతో వాటిని పోలీసులు పూర్తి స్థాయిలో అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతున్నారు. శాంతి భద్రతలకు సంబంధించినటువంటి వ్యవహారం కావడంతో ఎటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు కూడా జరగకూడదన్నటువంటి ఉద్దేశంతో పోలీసులు భద్రతా బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేకమైనటువంటి చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. కృష్ణా గుంటూరు జిల్లాల ప్రాంతం ప్రకాశం బ్యారేజీ కేంద్రంగా చేసుకుని ప్రకాశం బ్యారేజీ అవతల కృష్ణా జిల్లాకి సంబంధించి అవతల గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ కేంద్రంగా దాదాపుగా 144 సెక్షన్ని అమలులోకి తీసుకొచ్చారు. కురుక్షేత్ర సభకి సంబంధించినంత వరకు కూడా సభా ప్రాంగణంలో గుంటూరు ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేయడంతో పాటుగా ప్రకాశం బ్యారేజీ వద్ద కూడా 144 సెక్షన్కి సంబంధించినటువంటి ఆనవాళ్లు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రకాశం బ్యారేజీ మొదలుకొని కురుక్షేత్ర సభ జరిగేటువంటి ప్రాంగణం వరకు కూడా భారీగా భద్రతని కట్టుదిట్టం చేశారు. చెక్ పోస్టులను ఏర్పాటు చేసుకుని పోలీసులు ప్రత్యేకమైనటువంటి గాలింపు చర్యలు చేపడుతున్నారు. తనిఖీలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద కురుక్షేత్ర సభకు సంబంధించినంత వరకు కూడా అనుమతులు లేనటువంటి నేపథ్యంలో అన్ని వాహనాలను కూడా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువ సంఖ్యలో ఆటోల్లో ఎవరు వెళ్తున్నప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా పోలీసులు ప్రశ్నించడం, వారిని ప్యాసింజర్ రూపంలో ఆటోల్లో వెళ్ళేటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఆటోల్లో గుంపులుగా వెళ్ళేటువంటి అనుమతులు లేకుండా 144 సెక్షన్ కూడా అమల్లోకి తీసుకొచ్చారు. ప్రకాశం బ్యారేజ్ దేవతల నుంచి కురుక్షేత్ర సభ వరకు కూడా దాదాపుగా 30 కిలోమీటర్ల పోలీసులు పూర్తి స్థాయిలో జల్లెడ బట్టి ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేకుండా శాంతి భద్రతలు పర్యవేక్షిస్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో హరీష్ టీవీ విజయవాడ.